ఏపీ మంత్రి నారా లోకేష్ పులివెందుల సుదర్శన్ మీద చేసిన ట్వీట్ చూసిన తర్వాత ఆయన పిఆర్ బృందాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే అని అనిపిస్తా ఉంది. నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సొంత ప్రాంతానికి తీసుకొచ్చేసాము అని స్కోర్ చేసిన పాయింట్ తర్వాత ఈ వారంలోనే ఇది రెండోది అన్నట్టు ఆ పాయింట్ కి ఒక జాయింట్ కూడా ఉంది. అదేంటో డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. రాజకీయాల్లో ఒక స్పెసిఫికేషన్ రిలవెన్స్ ఉండాలి అంటే పిఆర్ ప్రొజెక్షన్ ఉండి తీరాలి. నేరేటివ్ డిజైన్ అని నేను చెప్తూ ఉంటాను కదా, అంటే మన పేరు చెప్తే ఏం గుర్తు రావాలి అంటే మన పొలిటికల్ క్యారెక్టర్ ని మనమే ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. బహుశా లోకేష్ ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నట్టున్నారు. ప్రభుత్వం బ్రహ్మాండంగా సంక్షేమం చేసేస్తుంది, సంపద సృష్టించేస్తుంది అని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత అట్రిబ్యూట్ చేసి కిరీటాలు తొడిగినా గానీ ఆ క్రెడిట్ సీనియర్ కాబట్టి చంద్రబాబుకి వెళ్ళిపోతుందేమో అని అనుకునుండొచ్చు. ఇక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ గా గ్లామర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆల్రెడీ ప్రొజెక్షన్ లో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అంటే ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు పోటాపోటీగా తనకు కూడా రిలవెన్స్ ఉండాలి అంటే తన అటెంప్ట్స్ తాను చేయాలి కదా. బహుశా అందుకోసమే లోకేష్ బ్రహ్మాండమైన బృందాన్ని రంగంలోకి దించినట్టు ఈ మధ్య కాలంలో అడ్రస్ చేస్తున్న ఇష్యూస్ చూస్తుంటే అనిపిస్తోంది. నేపాల్ నుంచి తెలుగు వాళ్ళని తీసుకురావటం అనేది ఒక మహత్తరమైన ఘట్టం. నిజంగానే రాజకీయ ప్రత్యర్థులు అనొచ్చేమో తేలిగ్గా, అదేంటి ఇండిగో ఫ్లైట్లు ఆల్రెడీ తిరుగుతున్నాయి కదా, ఆ ఫ్లైట్లు ఎక్కి వాళ్ళు వచ్చేస్తే మీరు చేసింది ఏముంది అని వాళ్ళు అంటారేమో. కానీ ఆ ప్లానింగ్ వెనక చాలా లోతైన విషయాలు ఉన్నాయేమో అని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నేపాల్లో తిరుగుబాటు వచ్చింది దేనికి వ్యతిరేకంగా? నెపోటిజానికి వ్యతిరేకంగా. అసలు ఫ్లాష్ పాయింట్ ఏంటి ఆ వ్యతిరేకతలో? సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం. అంటే సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ పెడితే నేపాల్లో లాంటి పరిస్థితులు వస్తాయి అని మన దగ్గర ఎవరన్నా మాట్లాడినా, నేపాల్లో రాజకీయ వారసత్వం మీద జనం తిరగబడినట్టుగానే అని ఎవరన్నా మాట్లాడబోయినా, అసలు నేపాల్లో తెలుగు వాళ్ళని బాధితుల్ని సేఫ్గా ఇళ్లకు చేర్చిందే మేము అంటూ ఈ ఎపిసోడ్ మొత్తాన్ని రీసర్క్యులేట్ చేస్తే అసలు సవాల్ పక్కకు పోతుంది. పబ్లిసిటీ అనేది బ్రహ్మాండంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అనమాట. ఆ తర్వాత పులివెందుల సుదర్శన్ ఎపిసోడ్. పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే రాష్ట్రం అంతా ఎలా షాక్ అయి నిశ్చేష్టపోయి చూస్తా ఉండిందో నోరెళ్లబెట్టి, ఇప్పుడు పులివెందుల్లో వ్యక్తులకి సహాయం చేయడము అనే విషయాన్ని కూడా అంతే స్థాయిలో ఆసక్తిగా చూడక తప్పని పరిస్థితి. మంచి విషయం ఇది. ఏదైనా కుటుంబానికి సాయం దొరికిందంటే ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఈ వరుసలో ఇంకొన్ని కూడా చేరిస్తే బాగుంటుందేమో అనేది ఒక చిన్న సూచన లాంటి విజ్ఞప్తి. అదేంటంటే పులివెందులకి కాస్త అవతలగా వెళ్తే చిత్తూరు జిల్లాలో ఒక డ్రైవరు ఈ మధ్యన హత్యకు గురవడం రాజకీయంగా కూడా కలకలం రేపింది కదా సార్. ఆ కుటుంబానికి న్యాయం చేసి అసలు ఏం జరిగింది అనేది నిజానిజాలు రాష్ట్రం ముందుంచి కేసును పరిష్కరించేలాగా ఒత్తిడి చేస్తే బాగుంటుందేమో సార్. ఇక కడపకి ఇటువైపున కర్నూలులో తన బిడ్డ మరణానికి న్యాయం చేయండి అంటూ సుగాలి ప్రీతి తల్లి 2015 నుంచి అడుగుతూ ఉంది సార్. మన ప్రభుత్వం మొదటి టెన్యూర్లో 2019 ముందు న్యాయం జరగలేదంటున్నారు కాబట్టి కనీసం రెండో టర్మ్ లో ఉన్న ఆమెకి న్యాయం చేసి ఆ ఇష్యూ మీద కూడా ఒక ట్వీట్ వేస్తే గనక వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది సార్. ఆ తర్వాత ఇదే వరుసలో మన అమరావతికి కూతవేటు దూరంలో కలుషిత నీరు తాగి చాలా దారుణమైన నివాస పరిస్థితుల్లో ఉంటూ 30-40 మంది ప్రాణాలు కోల్పోయారు తురకపాలెంలో. వాళ్ళకి భరోసా ఇవ్వడమే కాదు, వీలైతే కనుక మీరు ఒకసారి పర్యటించి మీ అందరికీ నేనున్నా అని చెబితే చూడాలని కూడా అభిమానులు కోరుకుంటూ ఉన్నారు సార్. వీటితో పాటు మరీ ముఖ్యంగా యూరియా కోసం రైతులు గంటల తరబడి లైన్లో నుంచుని సహనం కోల్పోయి కొట్లాటలకు దిగే పరిస్థితులు వస్తున్నాయి సార్. గంటల తరబడి నిలబడ్డం అంటే ఎన్ని మ్యాన్ అవర్స్ వృధా అయినట్టు సార్. హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గా మీకంటే ఎవరికి బాగా అర్థమవుతుంది ఆ విషయం. అందుకని ఆ యూరియా సమస్యను కూడా పరిష్కరించి ఇదిగో ఇలా సాల్వ్ చేసాం విత్ దిస్ టెక్నాలజీ అని ఏదైనా బ్రహ్మాండమైన ట్వీట్ చేస్తే గనక జనాభాలో 60% ఉన్న రైతు అనే వర్గానికి న్యాయం జరుగుతుంది సార్. ఇలాంటి వాటి మీద కూడా మీరు ట్వీట్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను సార్. అన్నట్టు ఇంకొక డౌట్ వచ్చింది సార్. మన బృందం బ్రహ్మాండంగా పనిచేస్తోంది కరెక్టే, కానీ వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. మొన్న రాజ్దీప్ సర్దేశాయ్తో ఇంటరాక్షన్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని మరో రకంగా ఉచ్చరిస్తే ఆపోజిషన్ క్యాండిడేట్ జస్టిస్ సుధాకర్ రెడ్డి, మనం కూడా ఆయన్ని కరెక్ట్ చేయాల్సింది పోయి ఆయనలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని తప్పుగా ఉచ్చరించడం అనేది. సుధాకర్ రెడ్డి గారు వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఎ క్యాండిడేట్
candidate after that. అప్పటికప్పుడు కొంచెం బాధగా అనిపించింది సార్. అంటే ఇమ్మీడియట్ కరెక్షన్, జడ్జిమెంటల్ గా ఉండటం లాంటి టాపిక్ మీద కూడా మనం దృష్టి సారించలేమో అని ఆ సందర్భం చూసినప్పుడు నాకు అనిపించింది సార్. ఈసారి అలాంటి వాటిని ఓవర్కమ్ అయిపోతారని, మన పిఆర్ బృందం వల్ల రాష్ట్రంలో ప్రజలకి మేలు జరిగిపోతుందని ఆశిస్తూ మీ కీ టాక్స్.